స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన గతంలో ఇప్పుడు నివసిస్తున్న తాడేపల్లి ప్యాలెస్కు ప్రభుత్వ నిధులు 18 కోట్లు వెచ్చించారని, ఆ ప్రభుత్వ నిధులతో వెచ్చించిన ఆ యొక్క ప్యాలెస్ని ఇప్పుడు ఆయన పార్టీ క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం ఇది చట్టవిరుద్ధమని, ఆయన మీద గతంలో కోడెల శివప్రసాదరావుకి ఎటువంటి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి వేధించాడో అవే కేసులను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. గతంలో కోడెల శివప్రసాద్ అతను కొన్న ఫర్నిచర్ ఆయన డబ్బు చెల్లిస్తానన్నప్పటికీ ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టి వేధించిందని, ఆయన ఆ యొక్క ఆత్మక్షోభతోనే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తనయుడు కోడెల శివరాం ఆరోపించడం జరిగింది.